అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఐశ్వర్య, ఆయుర్వేదిక్ న్యూట్రిషనిస్ట్, స్కిన్ అండ్ హెయిర్ ఎక్స్పర్ట్. ఈ మధ్య కాలంలో మనం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మనం ఒక కామన్ ఇష్యూ ఫేస్ చేస్తున్నాం. అదేంటి అంటే బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ. ఈ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఎందుకొస్తుంది అంటే మెయిన్‌గా మనం తీసుకునే ఆహార పదార్థాల్లో బి కాంప్లెక్స్ సరిగ్గా లేకపోవడం ఒకటిను. నెక్స్ట్ ఏంటి అంటే తీసుకునే ఆహారంలో బి కాంప్లెక్స్ ఉన్నప్పటికీ బాడీ అది అబ్జార్బ్ చేసుకునే సిట్యుయేషన్‌లో లేకపోవడం. అది ఎందుకు అవుతుంది అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి అగైన్. అంటే పొట్ట సరిగ్గా లేకపోవడం, బవెల్ హ్యాబిట్స్ అనేవి సరిగ్గా లేకపోవడం వల్ల కూడా బి కాంప్లెక్స్ అబ్జార్ప్షన్ అనేది సరిగా ఉండదనమాట. మరి బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఏంటి అంటే చేతులు కాళ్ళు తిమ్మిర్లెక్కిపోవడము, నీరసం అనిపించడము, ఎంత మనం ఫుడ్ తీసుకున్నా కూడా ఎనర్జీ లెవెల్స్ అనేవి రోజు గడుస్తున్న కొద్దీ మనకి తగ్గిపోతూ ఉండడము, అండ్ నిద్ర సరిగా పట్టకపోవడము, డైజెషన్ సరిగా ఉండకపోవడము, తీసుకున్న ఆహారం తీసుకున్నట్టే పొట్టలో పెట్టినట్టు అనిపించడము, నెక్స్ట్ స్కిన్ డ్రైనెస్ అవ్వడము, ఏక్ని ఫ్లేర్ అప్ అవ్వడము, హెయిర్ ఫాల్ అవ్వడము, ఇవన్నీ కూడా ఎట్ టైమ్స్ మనం కాన్స్టిపేషన్ కూడా చూస్తుంటాం బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ లేదా బి12 డెఫిషియన్సీలో. ఇవన్నీ కూడా మనకి బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ లేదా బి12 డెఫిషియన్సీ సిమ్టమ్స్ అని చెప్పొచ్చు. అయితే ఏం చేయొచ్చు మరి? యూజువల్గా మనకి బి కాంప్లెక్స్ ఎందులో దొరుకుతుంది అంటే వెజిటేరియన్ సోర్సెస్, నాన్ వెజిటేరియన్ సోర్సెస్ అనేది మనం డివైడ్ చేసుకున్నాం కాబట్టి ఎవరైతే వెజిటేరియన్స్ ఉన్నారో వాళ్ళు ఆకుకూరలు ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయడం. ఆకుకూరల్లో మనకి బి కాంప్లెక్స్ అనేది చాలా రిచ్ సోర్స్ అని చెప్పొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ పన్నీర్లో మనకి బి కాంప్లెక్స్ దొరుకుతుంది. మష్రూమ్స్ కానీ, నట్స్ అండ్ సీడ్స్ అంటే డ్రై ఫ్రూట్స్ మనకి బాదం పప్పులు, పిస్తా పప్పులు, అండ్ మన నట్స్ ఏదైతే మనకి పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అంటే పుచ్చకాయ గింజలు కానీ, లేకపోతే మన పంకిన్ సీడ్స్, పొద్దుతిరుగుడు పువ్వు గింజల్లో అంటూ ఉంటాము. వాటిల్లో కూడా బి కాంప్లెక్స్ అనేది మనకి రిచ్గా దొరుకుతూ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఈ మధ్య కాలంలో మన జనరేషన్ వాళ్ళందరూ మనం చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే పెరుగు సరిగా తీసుకోకపోవడం. అంటే పెరుగు అంటే చాలామంది పెరుగు వాడకం అనేది తగ్గించేస్తూ ఉన్నాము. సో దానివల్ల ఏమవుతుంది అంటే పెరుగు ఈజ్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ బి కాంప్లెక్స్ అని చెప్పొచ్చు. దాంతోపాటు పెరుగు వల్ల మనకి డైజెషన్ ఇష్యూస్ కూడా మనకి రాకుండా అరికడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనము అట్లీస్ట్ 25 to 50 grams ఆఫ్ పెరుగు మనం డైలీ తీసుకునే ఆహారంలో మనం పెరుగు కనుక ఇన్వాల్వ్ చేసుకోగలిగితే కనుక డెఫినెట్లీ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ నుంచి బయటపడవచ్చు. అయితే చాలామంది బి కాంప్లెక్స్ సప్లిమెంట్స్ వాడి ఇంజెక్షన్స్ తీసుకొని చాలా విసిగిపోయి ఉంటారు. అంటే అంతవరకు మనకి సిమ్టమాటిక్ రిలీఫ్ ఉంటుంది. బట్ లేటర్ అగైన్ మనకి ఆ తినే ఆహారంలో అది లోపం ఉండడం వల్ల మనకి మళ్ళీ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ అనేది రికరెంట్గా వస్తూ ఉండడం అనేది చూస్తూ ఉంటాము. అలాంటి వాళ్ళకి నేను ఇవాళ ఒక చిన్న రెమెడీ నేను చెప్పాలనుకుంటున్నాను. ఏం లేదంటే మనకి రైస్ మిల్స్లో కానీ, రైస్ హోల్సేల్ షాప్స్లో కానీ మనకి తౌడు పిండి అనేది దొరుకుతుంది. అది ఒక 2 spoons మనం తీసుకొని ఎవ్రీడే నైట్ మనం ఒక గ్లాస్ 200 ml గ్లాస్ వాటర్లో మనకు మంచినీళ్ళలోనే రూమ్ టెంపరేచర్ వాటర్లో నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ అది ఫిల్టర్ చేసి ఆ నీళ్లు కనుక మనం తాగే ప్రయత్నం చేస్తే డెఫినెట్లీ మనం బి కాంప్లెక్స్ నుంచి డెఫిషియన్సీ నుంచి బయటపడచ్చు. అండ్ సెకండ్ థింగ్, ఈ రెమెడీ కనుక మనం 40 to 45 days మనం చేయగలిగితే ఏదైతే బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉందో అది రికరెంట్ అవ్వకుండా చూసుకోవచ్చు. అంటే రిపీటెడ్గా వాడినంతకాలం బాగానే ఉండి తర్వాత ఎవరికైతే మళ్ళీ ఫ్లేరప్ అవుతుంది అనుకుంటారో అలాంటి వాళ్ళకు కూడా పర్మనెంట్ రెమెడీ అనేది ఇది చెప్పొచ్చు. సో మనం వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ బి కాంప్లెక్స్ ఏంటో తెలుసుకున్నాం కదా. నాన్ వెజిటేరియన్ సోర్సెస్ వాళ్ళకి అంటే నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి బి కాంప్లెక్స్ సోర్సెస్ ఏంటో ఇప్పుడు చూద్దాము. మెయిన్గా మనకి లివర్లో దొరుకుతుంది మనకి బి కాంప్లెక్స్. దాంతోపాటు ఎగ్స్ ఆర్ ద రిచ్ సోర్సెస్ ఆఫ్ బి12 అని చెప్పొచ్చు. బి12 కాకుండా ఎగ్స్లో మనకి బి కాంప్లెక్స్ వైటమిన్ అంతా కూడా మనకి పుష్కలంగా లభిస్తుంది. అండ్ దాంతోపాటు మనకి ఫిషెస్ అని చెప్పొచ్చు, ట్యూనా కానీ, సాల్మన్ కానీ, వీటన్నిటిలో కూడా మనకి రిచ్ అమౌంట్ ఆఫ్ బి కాంప్లెక్స్ అనేది దొరుకుతూ ఉంటుంది.